తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల కోసం భూముల్ని తెగనమ్మేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కంచగచ్చిబౌలి భూముల వేలంతో పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలనుకున్న ఆయన ప్రయత్నం విఫలం కావడంతో వేరే భూములను ఆరా తీశారు. రాయదుర్గం, ఒస్మార్ సాగర్ వద్ద ప్రభుత్వ భూములు, అది కూడా ప్రైమ్ ల్యాండ్ ఉండటంతో వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను రంగంలోకి దింపారు. హైదరాబాద్ లోని ఉస్మాన్ నగర్ లో 100 అడుగుల రోడ్డుకు ఆనుకొని ఉన్న 26 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ను వేలం వేయడానికి ఏర్పాట్లు చేసింది. రాయదుర్గంలో ఉన్న మరో 40 ఎకరాల భూమిని కూడా వేలం వేయనున్నారు. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ప్రాజెక్టుల్ని కట్టుకునేలా భారీ ప్లాట్లుగానే వేలం వేయనున్నారు. రాయదుర్గంలోని ఓ ప్లాట్ కి అత్యధికంగా ఎకరానికి 72 కోట్ల రూపాయల మార్కెట్ ధర ఖరారు చేశారు. ఇక్కడ మొత్తం 7.67 ఎకరాలను వేలం వేయనున్నారు. దీంతో పాటు ఇదే రాయదుర్గంలోని ప్లాట్ 19 మార్కెట్ ధరని 66 కోట్లుగా ఖరారు చేశారు. ఇతర ప్లాట్ల ధరలను చదరపు గజాల లెక్క ఖరారు చేశారు. ఒక్కో గజానికి 2,16,405గా ప్రకటించారు. అంటే 2 ప్లాట్లలో ఎకరం భూమి ధర గరిష్టంగా 105 కోట్లుగా నిర్ణయించారు. ఉస్మాన్ సాగర్ లో ప్రస్తుతం ప్రభుత్వ విలువ అక్కడ ఎకరానికి 25 కోట్లుంది. 100 అడుగుల రోడ్డుకు ఆనుకొని ఉన్న భూమి ఓపెన్ మార్కెట్ లో ఎకరానికి 50 కోట్ల వరకు ఉంటుంది. ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో గృహ నిర్మాణ డిమాండ్ భారీగా ఉంది. ప్రైమ్ రోడ్ ఫేసింగ్ భూమి అరుదుగా అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ ల్యాండ్ వేలంలో 100 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. రాజపుష్ప, మై హోమ్, అపర్ణ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పటికే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఈ సంస్థలు ఈ భూమిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. 100 అడుగుల రోడ్డు, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఈ భూమిని హై రైజ్ భవనాలకు అనువైనదిగా రియల్ ఎస్టేట్ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ వేలం కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజరీ కన్సల్టెంట్ ను నియమించేందుకు బిడ్లు ఆహ్వానించారు. కోకాపేట్ ల్యాండ్ లాగే ఉస్మాన్ సాగర్, రాయదుర్గం భూములు ఎకరా 100 కోట్లకు చేరుతుందని అంచనా. ఇలా ఖరీదైన ప్రైమ్ ల్యాండ్ భూముల్ని తెగనమ్మి రేవంత్ సర్కార్ పథకాల అమలుకు ఖర్చు చేస్తోంది. ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టదు. అంతేకాదు, సంపద సృష్టి ఉండదు. కానీ రేపు ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్టు కోసం భూమి అవసరమైతే మాత్రం రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరిస్తారు. ప్రభుత్వాలు ఇలా పేదల దగ్గర భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండటం వల్ల నిజంగా ప్రజా అవసరాలకు కూడా భూములు ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావటం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నీతులు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పని చేస్తూ ఉండటం ప్రజల్ని సైతం విస్మయానికి గురి చేస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.